హైవేస్ నిన్న గవర్నమెంట్ ఉద్యోగులకు సంబంధించి ఏపీలో అసలు ఏం జరుగుతుంది ఏంటి అన్నప్పుడు వీడియో ఇచ్చారు. సరే రెస్పాన్స్ రాదేమనుకున్నా, బట్ మార్నింగ్ నుంచి రెస్పాన్స్ వచ్చింది. అదైతే చాలామంది ఎంప్లాయీస్ రెస్పాండ్ అయ్యారు. బట్ అనుకున్నంత రీచ్ అయితే కాల. ఎందుకు ఏంటి అని చెప్పేసి ప్రశ్నించాను ఒక ఆఫీసర్ని. తను ఏమన్నాడు తెలుసా? అన్నా, గవర్నమెంట్ ఉద్యోగం అంటే లంచం తీసుకొని పనిచేస్తాడు అని డిసైడ్ అయిపోయింది పబ్లిక్. గవర్నమెంట్ ఉద్యోగి స్టేట్ గవర్నమెంట్ అన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగిలాగా వీళ్ళు అకౌంటబిలిటీ అనేది ఉండదు, జవాబుదారీ ఉండదు అనేది ఫిక్స్ అయిపోయారు. ఇదేనా సమస్య అన్నాడు. అందువల్లే ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె చేసినా నార్మల్ వాళ్ళు పట్టించుకోరు. ఏదో చేస్తున్నారా అనుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగులకి ఏదైనా అయినా ఏముందిలేరా అంటారు. ఒక ఎంఆర్ఓని తగలబెట్టినా ప్రజల నుంచి బాధ అంతా వ్యక్తం కాలేదంటే కారణం ఇదే అన్న. అలాగే టీచర్లు నాన్న రకాల ఇబ్బంది పడుతున్నారన్న ఇదేనన్న. ఏదో చెప్పుకుంటే ప్రభుత్వ ఉద్యోగి అంటే ఈరోజు సాధారణ పబ్లిక్కి లంచగొండి, వాడికి ఏమిరా కూర్చొని డబ్బులు సంపాదిస్తున్నాడు అన్న ఇదన్న. కానీ రియాలిటీ అంటే తెలుసన్నా అని అతను చెప్పాడు. మన ఇన్స్టాగ్రామ్లోనే ఒక టీచర్ భార్య అనమాట, వాళ్ళ కష్టాలు ఆమె చెప్పింది. అండ్ నేను కొంతమంది క్రాస్ చెక్ చేస్తే వాళ్ళ కష్టాలు వాళ్ళు చెప్పారు. ఎంత దారుణం ఉందండి ఈరోజు సిచ్యువేషన్. ఎస్, ఇప్పటికీ గవర్నమెంట్ ఉద్యోగులు అన్నప్పుడు లంచం ఇస్తేనే పని జరిగింది అన్నట్లుగా 100% కనిపిస్తున్నారు. మీరు ఏమైనా అనుకోండి, కనిపిస్తున్నారు. బట్ ఆ డబ్బులు వాళ్ళు తీసుకుంటారా లేదా అన్నప్పుడు ఇక వాళ్ళు ఆలోచించుకోవాలి. ఎందుకంటే వాళ్ళ పేరు చెప్పి సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర వసూలు చేసుకుని కుప్పలు ఒక ఫైల్ ఉందండి, నేను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఆ రిజిస్ట్రేషన్ సంబంధించిన స్టాంప్ డ్యూటీ కడతాను. ఆ తర్వాత రిజిస్టర్ ఆఫీస్లో ఉన్న రిజిస్టర్కి ఎంత, వాళ్ళకింత, వీళ్ళకింత ఒక లెక్క చెప్పి కొంత తీసుకుంటాడు. అది సబ్ రిజిస్టర్కి వెళ్తుందా లేదా మనకు తెలియదు, సబ్ రిజిస్టర్ ఆఫీస్లో వెళ్తుందా లేదా మనకు తెలియదు. కానీ ఇతను ఎంప్లాయ్ కాదు, కానీ పై సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వచ్చి అక్కడ ఉన్న ఎంప్లాయీ కన్నా వీడికి ఎక్కువ తెలిస్తే అన్ని దగ్గర ఉండి మరి చేపించేస్తాడు. మన పని అవుతుంది కదా మనం అనుకుంటాం. మా అయితే ₹100, $200, మా అయితే ₹1000, $2000 కదా అనుకుంటాం. సో ఇక్కడ నేను అదే అంటున్నా, ఇది కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి డబ్బుకు సంబంధించి. ఇక రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏదో బాబోయ్ ఘోరం అసలు. అదైతే నిన్న కూడా నాకు బిగ్ టీవీలో అతను ఒక కెమెరా పర్సన్, నాకు గతంలో వేరే ఛానల్లో పరిచయం, ఫోన్ చేసి అన్న మా అమ్మ నాన్నది 4.5 ఎకరాల పొలం అన్న, మాది కర్నూలు జిల్లా అన్న, అక్కడ జగన్మోహన్ రెడ్డి హయాంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి సర్వే చేసి 4.5 ఎకరాలలో 3.5 ఎకరాలు ఇనాం భూములను వేశాడన్న, అది మా సొంతం అన్న. ఆ తర్వాత ఇవి చూసేసి ఏంటి మా సొంత భూములు కదా, ఇది డాక్యుమెంట్స్ అని అంటే అని మూలిగారన్న విఆర్ఓలు ఎంఆర్ఓలు. ఇంకా అర్థమైంది, వాళ్ళు డబ్బులు ఇచ్చారు. ఎన్నికల సమయం మీరు ఎందుకు ఇస్తారు ఏంటని అన్నాను. ఏం చేయాలి మరి, లంచాలు తీసుకుని పని చేస్తారంట కదా అని చెప్పేసి వాళ్ళు ఇచ్చారు. తీరా ఎన్నికల సమయం ఇప్పుడు కాదన్నారు. ఎన్నికలు అయిన తర్వాత కొత్త గవర్నమెంట్ టైం పట్టింది అన్నారు. కొత్త గవర్నమెంట్ ల్యాండ్ టైటిలింగ్ రద్దు చేసింది. పాత సర్వే ఏదో జగన్ మొత్తం తీసి అవతల పడేసింది. ఇంకేం నార్మల్ భూములు అని చెప్పేసి అనుకున్న మూమెంట్లో మా చెక్ చేస్తే ఈనా భూములనే ఉందని ఇంకా అన్నాడు. మరి ఏం చేశారు అన్న. ఎంఆర్ఓని కలిసారంట, విఆర్ఓని కలిసారంట, మాదేమో కలెక్టర్ ఆఫీస్ అన్నారంట. కలెక్టర్ ఆఫీస్ దగ్గర కలిస్తే వాళ్ళు వచ్చి ఎంఆర్ఓదే అన్నారంట. అటు ఇటు దెన్ పేరు చెప్పను కానీ మీకు బాగా తెలిసినట్టు ఎంఆర్ఓ తను, నా ఫేస్బుక్ ఫ్రెండ్ కొడతాను. తను అడిగాను, మేడం మరి ఏంటి పొజిషన్ అంటే, దెన్ అప్పుడు సీఎం పోర్టల్లో ఉండిద్దండి, మన కంప్లైంట్ రైజ్ చేయొచ్చు అనమాట. నేను వీలైతే స్క్రీన్ షాట్ అని వెనకాల పెడతాను, ట్రై చేస్తాను, ఓకేనా? అందులో మన కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు, లాగిన్ చేయొచ్చు. ఆమె ఆప్షన్ చెప్పింది. నేను చెప్పాను ఇంకా ఇదంటే చేయండి రా బాబు అన్న. ట్విస్ట్ ఏంటంటే, సరే ఆల్రెడీ వాళ్ళు టీవీ పేరు చెప్పాను కదా, ఇంక నేను రిమైనింగ్ ఇంకేం రివీల్ చేయలేను. ఎందుకంటే తాను పాపం మనను కూడా మనుషులు అంటే కొంతమంది అడుగున్నాడు, వాళ్ళు కూడా హెల్ప్ చేయలేదంట. నన్ను అడిగితే నేను టకటక చేసి పెట్టాను. అంటే టకటకంటే కనీసం నేను చెప్పాలని చెప్పాను, ఇది వే అని చెప్పేసి. సో ఇక్కడ విషయం ఏంటి, ఇంకా ప్రభుత్వాలు మారినట్టు ప్రభుత్వాలు వచ్చేసి ల్యాండ్ టైటిల్ రద్దు చేసాం, ఇంతకుముందు ఎవరైతే భూములు ఆ భూములు మరలా ఉన్నాయని చెప్తున్నా గ్రౌండ్ లెవెల్లో కొంతమంది అయినా కొంతమంది అవ్వట్లేదు. ఏంటంటే లంచం. నిన్న తెలంగాణలో హైదరాబాద్లో 4 దొరికారు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరుకుతారు, ఆయన లంచం తీసుకుంటారు. లంచం తీసుకోకపోతే పని అవ్వట్లేదు అంటారు, ఆయన పని చేసి పెట్టరు. లంచం తీసుకున్నాడు గాడిదని అంటారు, మళ్ళీ లంచం తీసుకుంటారు. సో విరక్తి కలిగి ఉన్నాడు జనాలు అనమాట. దానివల్లే ప్రభుత్వ ఉద్యోగుల్లో నేను అనుకున్నట్టు 10 లక్షల మంది ఉంటే అందులో నేను అనుకోవటం 9 లక్షల మంది అసలు లంచానికి సంబంధం కూడా పనిచేసేవారు. అంటే డైరెక్ట్గా ఒక పర్సన్ కలవడు, ఒకవేళ డైరెక్ట్గా ఒక పర్సన్ అతను వాళ్ళు కలుస్తున్నా డబ్బులు సంచి అక్కడ ఏం నడవదు. టీచర్లే తీసుకుందాం, ఎన్ని లక్షల మంది టీచర్లు ఉన్నారు, లంచం తీసుకునేది అసలు ఏమైనా ఉండితే ఏమఉండదు కదా, వాళ్ళు పని చేయాలి అంతే. అది కూడా ఎంత దారుణంగా అంటే పాపం అసలు ఎన్నికల డ్యూటీలు కానీ గవర్నమెంట్ తరఫున ఏదైనా పథకాలకు సంబంధించి ఏదైనా కానీ అంతా కూడా టీచర్ల మీద బర్డెన్ అనమాట.
మరలా చెప్తున్నా, గతంలో చెప్పుడు కూడా చెప్తున్నా, ఏపీలో దారుణాతి దారుణంగా వేధింపులు గురవుతున్నా, బాధపడుతున్నా ఎవరైనా ఉన్నారంటే టీచర్లు. ఇంకా తర్వాత నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అనే వాళ్ళు ఉంటూనే ఉన్నారు. సో ఇప్పుడు అంత ఎందుకు చెప్పాను నేను? జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏవైతే బకాయిలు పెట్టాడో ఉద్యోగులకు ఇవ్వాల్సి ఇంతవరకు ఈ కూటమి గవర్నమెంట్ ఇవ్వలేదంట. ఆ డబ్బులు ఎప్పుడు వస్తాయని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే పాపం రిటైర్ అయిన ఉద్యోగులు పెన్షన్ తీసుకుంటుంటారు చూసారా, వాళ్ళ డబ్బులు కూడా ఆపుకున్నారట. ఎంత దారుణం. పాపం నేను ఒక పెద్ద ఆయన పెట్టున్నాడు, నేను మ్యాక్సిమం వెనకాల అటాచ్ చేసి ఉన్నాయి కదా స్క్రీన్ షాట్లు అన్నీ కూడా, నాకు మార్నింగ్ పెట్టిన నిన్న నైట్ పెట్టిన వీడియో పెట్టిన కామెంట్స్ అవన్నీ కూడా. సో విషయం ఏంటి, రిటైర్మెంట్ అయిన తర్వాత అప్పటి వరకు వీళ్ళు బకాయిలు అంటే ఏవైతే ఉంచారో రిటైర్మెంట్ అవ్వకుండా డబ్బులన్నీ చెల్లించాలి. జగన్ రెడ్డి హయాంలో డబ్బులు ఇవ్వలేదంట, తర్వాత ఇస్తా ఉన్నారట. బట్ ఇప్పటికీ ఆ డబ్బులు ఇవ్వలే. అండ్ జగన్ రెడ్డి హయాంలో ఏవైతే పెండింగ్ పెట్టినాడు బకాయిలు ఏరియాస్ అంటే అవి ఇవ్వలేదు. తర్వాత కూటమి గవర్నమెంట్ వచ్చాక 4 డిఏలు పెండింగ్ ఉన్నాయంట గతంలో, ఇప్పుడు మొత్తం. అండ్ పిఆర్సీ వచ్చేసి పేరు బి కమిషన్ ఏదో కదా, జగన్ రెడ్డి హయాంలో నేను చూసాక నాకు అనిపించింది కదా, మనిషి అసలు జగన్ అనిపించింది. జనరల్గా ఎవరికైనా సరే శాలరీలు పెరుగుతాయి. జగన్ రెడ్డి హయాంలో ఆ రీజన్ చెప్పి ఈ రీజన్ చెప్పి శాలరీస్ తగ్గించడం మొదలెట్టాడు. ఎందుకు ఓటేసామరా వీడికని చెప్పేసి వాళ్ళు బాధపడిన సందర్భాల్లో నోరెత్తితే జైల్లో వేస్తాడని చెప్పేసి అనుకున్నారు, సైలెంట్ అయ్యారు. ఏదైతే అదేంది అనుకున్న వాళ్ళు గట్టిగా నోరిప్పేశారు. ఓవరాల్ వీడియో మొత్తం నేను ఏం చెప్తాను తెలుసా, అయ్యా చంద్రబాబు గారు ఈరోజు ఏపీలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగి ఆ లంచాలు తీసుకునే పనికి మనం వదిలేసేయండి. లంచం తీసుకోకుండా అసలు డబ్బు అన్నది అక్కడ డబ్బు అనేది అసలు అక్కడ ఉండదు ఆ సబ్జెక్ట్ అన్నప్పుడు రిమైన్ పనిచేస్తున్నారే వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే ఈరోజు ఏపీ ప్రభుత్వ ఉద్యోగి ఒక శాపలా ఫీల్ అవుతున్నారు సార్. కాబట్టి మీరు క్రాస్ చెక్ చేసుకోండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో లంచం తీసుకుని పనిచేసే వాళ్ళు ఉంటారా, మారండి, ఇప్పటికైనా మారండి. మీ వల్ల మిగతా వాళ్ళని వస్తున్నారు జనాలు. ఇదంటా చూశారు, ప్రపంచంలోని టెర్రరిస్టులు ఎక్కడ చూసినా సరే ముస్లింలే ఉన్నారు అన్నట్టు ఆ వంక చెప్పి ముస్లింలు తక్కువ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు మన సొసైటీలో. అలా ఈ లంచం తీసుకున్నాడు ప్రభుత్వ ఉద్యోగం అన్నట్టు, ప్రభుత్వ ఉద్యోగం అంటే చాలు ఇక లంచగొండి. ఇప్పుడు నా క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు, తను ఆర్టిస్ట్లో ఒక టాప్ పొజిషన్లో ఉన్నాడు, తను హెడ్ ఆఫీస్ నుండి పని చేస్తాడు. వాడు డిఎల్ రావాలి, బకాయిలు ఉన్నాయి, ఏరియాస్ ఉన్నాయి, ఆ లంచమా తీసుకుంటారు కాదు కదా. మరి ఫ్యామిలీ ఎలా బతకాలి? ఇక నాకు తెలిసిన టీచర్ ఫ్యామిలీ ఉంది, బకాయిలు పెండింగ్ ఉన్నాయి, ఆ వస్తాయని చెప్పేసి అప్పు తీసేసుకొని ఇంకేవో పనులు చేసుకున్నారు, అప్పుకు వడ్డీలు పెరుగుతుంది, అప్పు తీర్చాలి, ఈ బకాయిలు ఏమి రావట్లా. నెలల జీతం వస్తుంది కరెక్టే, బట్ ఆ నెలలో వచ్చే జీతంలో పిల్లల ఫీజులు ఏంటి, ఇల్లు గడవడం ఏంటి, తర్వాత బయట మెయింటెనెన్స్ అవని ఇవని వడ్డీలు ఎన్నెన్ని పాపాలు చేస్తారు. నాకైతే పాపం చెప్తుంటే నిజంగా కళలో నీళ్ళు తిరని చెప్పి ఎక్స్ట్రా డేలని కొట్టను, కానీ మనసైతే లోపల మాత్రం బలి చివుకు కనిపించింది. ఒక ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే ఈ రిజర్వేషన్ నుండి వచ్చారు అన్నది పక్కన పెడదాం, అక్కడ కూడా కాంపిటీషన్ దాటుకునే వస్తారు. ఓపెన్ కేటగిరీ బీసీలని మీరు తీసుకోండి, ఈవెన్ ఎస్సీ ఎస్టీని మీరు తీసుకోండి, ఎన్ని వందల మందిని ఎన్ని వేల మందిని దాటుకుని ఉద్యోగం పట్టాలి వాళ్ళు. అంటే వాళ్ళకి ఎంత సబ్జెక్ట్ ఉంటే ఈరోజు ఉద్యోగం వచ్చిందండి. అంత ఉద్యోగం వస్తే ఈరోజు వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, ఏదో శాపంలో ఫీల్ అవుతున్నారు వాళ్ళు. వాళ్ళతో పాటు ఉద్యోగానికి పరీక్షలు రాసినాడు ఫెయిల్ అయిపోయి, లేదంటే జాబ్ రాక బయట వ్యాపారం బిందాస బతికేస్తున్నాడు. వాడి ఆదాయం నెలకి 5 లక్షల ఆదాయం ఉన్నా ప్రభుత్వం నుంచి వచ్చి అన్ని పథకాలు వాడికి వస్తాయి. ఫీజు రియంబర్స్మెంట్లు ఏంటి, వాళ్ళ పిల్లలకు వచ్చేసి తల్లికి వందనం ఏంటి, రేషన్ కార్డులు ఏంటి, ఇలా చెప్పుకుంటూ పోతే లక్షల్లో ఆదాయం ఉంటుంది, కోట్ల ఆదాయం ఉంటుంది. నేనే చెప్తాను సార్ ఓపెన్గా, మా ఫ్రెండ్సే ఉన్నారు, నేను అన్నాను అరే సిగ్గులేదురా ఆ రకంగా తీసుకోవడానికి అన్నా. సిగ్గేందుకు, అలవాటు పడిపోయారు వాళ్ళు అన్నాడు. ఏంటి, కొడుకులు వచ్చేసి అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఏపీలో కనీసం 20 కోట్ల ఆస్తుంది. వాళ్ళ అమ్మా నాన్నలు ఏంటి ఇప్పటికీ ప్రభుత్వ పింఛన్ తీసుకుంటూ ఉంటారు, వృద్ధాప్య పింఛన్లు, రేషన్ కార్డు బియ్యాలు. నేను అన్నా సరే కూడు గూడు గుడ్డ అన్న వరకు ఓకే, విద్య వైద్యం నిత్యావసర వస్తువులు అక్కడ వరకు ఓకే, పింఛన్లు ఎందుకురా బాబు తీసుకునేది, మీరు చేతకాని వాళ్ళు అయితేనా మీ అమ్మ నాన్నలు పింఛన్ తీసుకుని గవర్నమెంట్ అని అడిగా. ఆహా వాళ్ళు తీసుకోవద్దంటే వాళ్ళు ఊరుకోరు, అందుకే తీసుకున్నారన్నాడు. సిగ్గు అనిపించింది నాకైతే. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా కూడా జనాలు వచ్చేసి కోట్ల ఆస్తులున్నా ప్రభుత్వం నుంచి పథకాలు మొత్తం దుబ్బేస్తున్నారు. ఈ ప్రభుత్వ ఉద్యోగులలో పాపం ఒక కామెంట్ పెట్టిందండి, హోంగార్డ్ వాళ్ళ హస్బెండ్ 20,000 21,000 ఎంతో చెప్పింది, లేదా 16,000 17,000 ఎంతో చెప్పింది. అందులో జగన్ హయాంలో బోల్డెని బకాయిలు ఉన్నాయంట. ఇప్పుడు గవర్నమెంట్ నెలలకు జీతం ఇస్తుందంట, కానీ ఆ బకాయిలు ఇవ్వకపోవటం వల్ల వీళ్ళు అప్పులు తీసుకున్నది కట్టలేక ఇబ్బంది పడుతున్నారు.
ప్రభుత్వ పథకాలు వీళ్ళకి రావు. ఇలా చెప్పుకుంటూ పోతే నాకు అసలు ఎంత బాధేసిందంటే, అమ్మో ప్రభుత్వ ఉద్యోగం నాకు రానందుకు హ్యాపీగా ఉంది బాబు అనిపించింది నాకు. జగన్మోహన్ రెడ్డి హయాంలో నాకు ఉద్యోగం రానందుకు దట్టు నేను డిఎస్పీ అవ్వాలి, డిప్యూటీ కలెక్టర్ అవ్వాలి. 2017లో అప్పుడు నాకు గ్రూప్ 1 పోయింది, ఇంటర్వ్యూ పోయింది. ఓకే, అప్పుడు నేను ఎలా ఫీల్ అయ్యానంటే, సరే ఎందుకంటే బెటర్ అయితే రాసిందిలే అనుకున్నా. దేవుడి దేవుళ్ళు ఈటీవీ ప్రతిధ్వని చేశా. ఆ తర్వాత నా లైఫ్ టర్న్ అయిపోయింది. ఛానల్ పెట్టుకున్న కరోనా సమయంలో జగన్ చేసినటువంటి దిక్కుమల పని వల్ల. బట్ ఓకే, క్రైసిస్లో ఆపర్చునిటీ వెతుకుని సెట్ అయిపోయింది. దేవుడి దయ తెలిచాడు, మీ అందరి బ్లెస్సింగ్స్. సో ఇప్పుడు ఏపీలో ఉన్న వాళ్ళని చూస్తూ పోతూ ఉంటే నాకు అనిపిస్తుంది, నిజంగా ఉద్యోగం వచ్చినోడు ఓ రకంగా ఏదో తప్పు చేసినట్టు ఫీల్ అవుతున్నాడు. ఇప్పుడు నాకు తెలిసి అన్ని పాయింట్స్ కవర్ అయ్యాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఏపీలో ఒక గ్రూప్ 4 ఉద్యోగి దగ్గర నుంచి టాప్ మోస్ట్ చీఫ్ సెక్రటరీ ఐఏఎస్ వరకు కూడా వాళ్ళకు ఉన్నటువంటి బకాయిలు ఎంత, రిటైర్ అయిన వాటికి ఉద్యోగులకు సంబంధించి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఎంత, అండ్ నెల నెల ఇవ్వాల్సినటువంటి వాటిలో వచ్చేసి ఎంత పెండింగ్ ఉన్నాయి, ఎంత వచ్చేసి ఏరియాస్ పక్కన పెట్టాడు, డిఏలు వచ్చేసి ఎందుకు ఇవ్వలేదు, ఐఆర్ ఏదో చెప్పారు మా కూటమి గవర్నమెంట్ రాగానే ఇస్తా ఉన్నారంట, అది ఇవ్వలేదంట. అండ్ ఇంకా చెప్పుకోవాల్సి వచ్చినట్టయితే పథకాలుగా సంబంధించి డబ్బులు మాత్రం వెదజల్లేస్తూ ఉన్నారు. ఆ పథకాల రూపంలో డబ్బులు తీసుకుంటున్న వాళ్ళలో బోల్డ్ అంతమంది అనర్హులు ఉన్నారు. అయినా సరే జనాలకు ఇస్తూనే ఉంటారు వీళ్ళు. బట్ అర్హత ఉండి కూడా వీళ్ళకి రావాల్సిన డబ్బులు కూడా తీసుకోలేక, ప్రభుత్వాన్ని అడగలేక ఇబ్బంది పడిపోతూ ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగులు బాధపడుతున్నారు. అండ్ చాలని జీతాలతో ఇబ్బంది పడుతున్న ప్రభుత్వ ఉద్యోగులు ఎంతమంది, వీళ్ళకి ఎందుకు ప్రభుత్వ పథకాలు అందం? సీరియస్ చంద్రబాబు గారు, ఈ సమస్య పరిష్కారం చూపండి. పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మీ చేతుల్లో ఉంది. మీరన్న మనసు పెట్టి ఆలోచించగలిగితే ఈ ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ శాలరీస్ పరంగా అన్నప్పుడు ఏం పర్లేదు ఫిల్టర్ చేసేయండి. వీళ్ళకి కూడా అన్ని పథకాలు అందుతాయి, ఇంత శాలరీ ఇచ్చేయండి. అండ్ ఎవరికైతే బకాయిలు ఉన్నాయో దఫల వారికి ఇచ్చేసేయండి. ముందే అయితే రిటైర్ అయినటువంటి పాపం వాళ్ళకి పెన్షన్ కరెక్ట్గా ఇస్తూ జగన్ హయాంలో బకాయి పడ్డ ముందు ఆ డబ్బులన్నీ ఇచ్చేయండి. అండ్ ఓవరాల్గా అన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగం అంటే ఒకప్పుడు సూపర్, ఆ ఫీలింగ్ లేకపోయినా ప్రభుత్వ ఉద్యోగం అంటే గర్వంగా గొప్పగా బతికేలాగా చేయాలి. మీరు ఎప్పుడు చేయగలుగుతారు ఇదంతా? సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగికి సంబంధించి ఎప్పటికప్పుడు వాళ్ళు టీఏలు, డిఏలు, పిఆర్సీలు అన్నీ ఇన్ టైంలో ఉంటాయి. దానివల్ల మీరు బాగా అబ్జర్వ్ చేయండి, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్లో అవినీతి తక్కువ ఉంటుంది. లేదని అవినీతి తక్కువ ఉంటుంది, కరెక్ట్గా పనిచేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ అని మీరు చూడండి కరెక్ట్గా ఉంటే వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి ఎక్కడ కూడా బకాయిలనే ఉండవు, దాంతో సవ్యంగా పని చేసుకుంటూ పోతారు. బట్ స్టేట్ గవర్నమెంట్ అన్నప్పుడు జీతాలు వచ్చి రాక దాంతో జనాలు లంచాలు పుచ్చుకుంటూ ఉంటారు. అండ్ గవర్నమెంట్ మారుతుంటాయి, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, వాడికి తగ్గట్టు పని చేయాలి, వీడి తగ్గట్టు పని చేయాలి, దాంతో చిరాకు పుట్టేసి వీళ్ళు వదిలేస్తారు. వీళ్ళు ఇలా చెప్పుకుంటే పోలీసులు అలాగే తయారైపోయారు, నార్మల్గా అలాగే తయారైపోయారు. ఓవరాల్ వ్యవస్థల మొత్తం కూడా భ్రష్టు పెట్టించేసాడు జగన్ రెడ్డి అయితే 2019, 2024 మధ్య. ఇప్పుడు దాన్ని ఫిల్టర్ చేసి దాన్ని కాయకల్ప చికిత్స చేసి సవ్యంగా చేయండి మహాప్రభు అని చెప్పి చంద్రబాబు గారిని నేను అడుగుతూ ఉన్నా. అండ్ ప్రభుత్వ ఉద్యోగుల సైడ్ నుంచి కూడా లంచాలు తీసుకుని అలవాటు ఉన్న వాళ్ళు మానేసేయండి, సవ్యంగా పని చేయండి, మిమ్మల్ని చూసి మిగతా అందరూ కూడా మెచ్చుకునేలా చేయండి. ప్రభుత్వ ఉద్యోగం అంటే మన సేవకుడు అన్నట్టు కాకుండా మన పాలిట ఆ దేవుడు పంపిన మనిషి అన్న ఫీలింగ్ కనుక మీరు కనుక క్రియేట్ చేయగలిగితే అద్భుతం ఇంకా జరిగింది ఏపీలో మాత్రం. అండ్ ఇప్పటివరకు అయితే నేను చెక్ చేసిన ప్రకారం అయితే ఏపీలో ప్రభుత్వ ఉద్యోగి అంటే ఆ లంచాలు తీసుకున్న బ్యాచ్ వాళ్ళు కాకుండా రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఓ రకంగా ఇప్పుడు శాపలాగా భావిస్తూ ఉద్యోగం చేస్తూ ఉన్నారు తప్ప వేరేదైతే కదా నాకు అనిపించింది. సో వాళ్ళందరి తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాను, చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, దయచేసి వాళ్ళ బకాయిలు చెల్లించండి, పెన్షన్లు ఇన్ టైంలో ఇవ్వండి, శాలరీ సెట్ ఇన్ టైంలో ఇస్తున్నారు. రిటైర్ అయినటువంటి పాపం వాళ్ళకి బెనిఫిట్స్ చాలా మందికి ఆగిపోయింది, ముందు అవైతే చెల్లించండి. వాళ్ళకి చాలా అవసరాలు ఉంటాయి పాపం, హెల్త్ పరంగా కావచ్చు, పిల్లల పెళ్ళిళ్ళ పరంగా, చదువు పరంగా ఎన్నెన్నో ఉన్నాయి వాళ్ళకి. అండ్ ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు కూడా అప్పులు చేసి బతుకుతున్నారు చాలామంది, ఎందుకంటే వాళ్ళకి రావాల్సిన బకాయిలు ఇంకా చాలా పెండింగ్లో ఉన్నాయి. ఆ డిఏలు, టీఏలు, పిఆర్సీలు, ఐఆర్లు ఏం పర్లా ప్రభుత్వం తరఫున మీరు ఏదైతే పథకాలు అంటున్నారో ఒక్క పథకానికి సంబంధించి మీరు చెల్లించే డబ్బులు ఏవైతున్నాయో వీళ్ళకి చెల్లిస్తే మొత్తం సెట్ అయిపోయింది. అలా అని చెప్పేసి దాన్ని ఆపమని అనను, అటు అప్పు తెస్తారు కదా, అప్పు తెచ్చి వీళ్ళకి చెల్లించండి. ప్రభుత్వ ఉద్యోగులే మనం చెప్పింది అంటారులే, ఎదురు తిరిగితే వాళ్ళు ఉద్యోగం పోయిద్దిలే, అలా ఆలోచించండి. మహా తప్పు, మహా పాపం. ఏదో టైం అనేది వచ్చింది, ఆ టైంలో వచ్చినప్పుడు మనకి ఇబ్బంది. మరలా చెప్తున్నా, మన డిఎస్సి అభ్యర్థుల విషయంలో చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నా, అరే మూర్ఖులారా, నేను మీరు ఏమైనా అనుకోండి పర్లా, మూర్ఖులారా, జగన్ అనే ఒక దుర్మార్గుడు ఘోరాతి ఘోరంగా 2019, 2024 మధ్య రాష్ట్రాన్ని భ్రష్టు పెట్టిస్తే మరలా అతనికి ఓటేలు మీకు ఎలా అనిపిస్తుంది? ఎస్, కూటమి ప్రభుత్వం ఉంది, కోపం ఉంది, మీరు వీళ్ళకి ఓట్లు వేస్తే మీరు అనుకున్నట్టు వీళ్ళు పని చేయాలా, వీరు కూడా మేము బాధ పెడుతున్నారన్నప్పుడు వెళ్ళి మరలా నరకం చూపిన జగన్ కొట్టేస్తారు. అసలు మీరు ఎలా అంటారు? అసలు మీరు వాంటెడ్గా అలా పెడుతున్నారా, లేదా మీ పేటీఎం బ్యాచా, లేదన్నప్పుడు ఫ్రస్ట్రేషన్లో పెడుతున్నారా? ఫ్రస్ట్రేషన్ అయినా సరే అమ్మని వస్తే అని అనకూడదు, గుర్తుంచుకోండి.
నాన్నని ఒరే నాన్న కూడా గుర్తుంచుకోండి. అలా అంటే మీ పుట్టక అర్థమే లేదు. అలాగే ఓటు హక్కు అనేది మీకు కలిగి ఉన్నప్పుడు ఆ పాలనోడి వెధవని మీకు తెలిసినప్పుడు వాడికి మరలా ఓటేస్తున్నట్టు మీరు వెధనరదని అర్థం. నా కోపాన్ని బాధని ఇక్కడ చెప్తుంది. బాధ్యతకి నా బాధ్యతని ఇక్కడ నేను విడగిచ్చా, అదే బాధ్యతతో మీ బాధ్యతను మీకు గుర్తు చేశా. ఇండిపెండెంట్గా వేస్తే ఓటేసుకోండి, మీ ఊళ్ళో ఒకరు నిలబడితే వాళ్ళకి ఓటేయండి, అంతే తప్ప వైసీపీకి ఓటేస్తున్న ఆలోచన రానియద్దు. ఆ మాట కూడా పోస్ట్గా పెట్టవద్దు.